ఎవరు సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి ప్రస్తుతం అమలుపరిచినటువంటి పథకాలను బట్టి నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ జగన్ గారు కూడా గతంలో తగ్గిన సీట్ల కన్నా కూడా ఎక్కువ అధిక సంఖ్యలో ఇప్పుడు మనకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పేసి మనోధైర్యంతో ఆయన ఉన్నారు. కాకపోతే ఇప్పుడు సుదీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి సమస్య ఏంటి అంటే జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు ఏకీభవించడంతో ఇది కొంచెం కఠినమైనటువంటి సమస్యగానే మనం పరిగణనలోకి దీన్ని తీసుకోవాలి. అంత ధైర్యంగా ఉండటం అనేటువంటిది కూడా అసంభవమైనటువంటి విషయం. టైట్ పొజిషన్ వస్తుంది, టైట్ పొజిషన్ వస్తుందండి. రెండోది అంటే వారావారిని పోటాపోటీగా పోరాడాలి. ఇప్పుడు ఏం చేద్దంటే అండి ఒక బలవంతమైనటువంటి సర్పం మీద రెండు బలహీనలు కర్రలు పట్టుకొస్తే అది కొంచెం భయపడాలి, ఎంత విషజంతువైన. అలాగే ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు ఏకీభవించి రావడం వల్ల కొంత ఇది కేవలం జనసేనకి మటుకి జనసేన, టీడీపీకి మటుకి టీడీపీ కేవలం 150 సీట్లు అవి 170 సీట్లు ఇవి పోరాడగలిగితే అప్పుడు ఈ ధైర్యం జగన్ గారికి ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్రిటికల్ పొజిషన్ ఏర్పడుతుంది అనేటువంటిది మాత్రం పొలిటికల్స్ లో మాత్రం వాస్తవం. అయితే ఇంతకు ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూసాం, ఇప్పుడు జగన్ గారిని చూసాం. ఎవరు పాలన బెటర్ అనిపించింది అంటే కొన్ని చోట్ల అభివృద్ధి చేసే పనులు, రోడ్లు కానివ్వండి, కొనుగోలు మహానగరాలు కానివ్వండి, అతను చేసేటువంటి సీనియర్ నాయకుడు కాబట్టి అతను దేని సంస్థలని, ఇండస్ట్రీస్ దాన్ని ముందు అభివృద్ధి చేయాలన్నటువంటి పథకం పెట్టుకుని దాన్ని చేయగలిగినంత మటుకు ఆయన చేయగలిగారు. కానీ కేవలం పేదవాడు మరుగులు పడిపోతున్నాడు, పేదరికాలు చూడాలి, పల్లెటూర్లు కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో మన జగన్ గారు దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పల్లెటూర్ల దగ్గర నుంచి ప్రారంభిస్తూ పట్టణవాసాల దాకా ప్రయాణం చేస్తున్నారు. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో నచ్చిన విషయాలు ఏమున్నాయి? పేదవాడికి పొద్దున్నే స్పందన లేకుండా, వాడు కష్టపడలేకుండా ఈ పెన్షన్స్ కానివ్వండి, అర్హులైనటువంటి వారి ప్రతి వారికి కూడా మండల ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి అవస్థపడలేకుండా ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి పేదవాడికి అనుగుణమైనటువంటి పెన్షన్లు ఉదయాన్నే వాలంటీర్ల ద్వారా 5 గంటలకు 6 గంటలకు వాళ్ళకి అందజేయటం, అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డులు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, తెలిసినంత మటుకి ఇదివరకు ఎక్కువగా సచివాలయాలు, మన ఇవాళ సచివాలయాలు పెట్టారు కానీ పంచాయతీ బోర్డులు కానీ మండల ఆఫీసులు కానీ వాటి చుట్టూ తిరిగి ఎన్నో అవసరం పడేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉండేవి. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఇప్పుడు ప్రస్తుతం 100కి 70-80% పైగా పేదవాడిగా అర్హుడైనటువంటి వాడికి ఏ పార్టీలో వాడికి ఓటేసినా, వైసీపీకి ఓటేయకపోయినా పేదవాడికి ప్రతి వాడికి ఒక పథకం అనేటువంటిది అమలు పరచాలి, అందాలి అనేటువంటి సదుద్దేశంతో ప్రస్తుతం ఎక్కువగా జన సైనికుల్లాగా పనిచేసేటువంటి వాలంటీర్స్ ని పెట్టి అమృతమైనటువంటి తన పరిపాలన పేద ప్రజలకు అందజేయడం జరుగుతుంది. అయితే మనిషి ఒక జీవన సరళకి ఇప్పుడు రవాణా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు అలాంటివి ఇప్పుడు వర్షాకాలం వస్తే రోడ్లలో నరకం చూస్తున్నాం అని చెప్పి మనం కూడా అనుభవిస్తాం. ఇప్పుడు అలాంటివి పక్కన పెట్టేసి ఈ ఉచిత పథకాలు అనేది ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? కేవలం పథకాలు అమల్లో పెట్టాలని వాళ్ళు అనుకున్నా అది ఎంతో కొంత అవినీతి జరగటం, తర్వాత మళ్ళీ వాళ్ళు వేసిన కొన్ని చోట్ల పడటం. మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని చూడలేదండి. మనం కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా తెలుగుదేశంలో ప్రభుత్వంలో ఇంత ఘోరంగా లేవు కదా సార్. ఇంత ఘోరంగా లేవంటే అప్పుడు గారు ఉన్నప్పుడు కానీ, మొన్న చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ ఇంత ఇదిగా అయితే లేవు కదా. పల్లెటూరులకి అప్పుడు ఇంత రవాణా సౌకర్యం లేదు కదండి. ఉన్నా కొద్దిగా గొప్ప ఉండదు కానీ ఇంత విపరీతమైనటువంటి రవాణా సౌకర్యాలు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇళ్ల దగ్గరికి రావటం, రవాణా సౌకర్యాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇవాళ